హాయ్, అందరూ బాగున్నారమ్మా? ఈరోజు శనగపిండితో పెరుగావడ ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ వీడియోలో. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకోండి, అలాగే కాస్త తినే సోడా కూడా వేసుకోండి. వేసుకున్నాక కాస్త పసుపు కూడా వేసుకోండి అమ్మా. పసుపు వేసుకొని చక్కగా గట్టిగా గారెల పిండిలా కలుపుకోండి దాన్ని. నీళ్ళు పోసుకోండి. ఇలా నీళ్ళు పోసుకొని గట్టిగా కలుపుకోండి. అదే గారెల పిండి కలుపుకున్నట్టుగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత చక్కగా గారెల్లాగా అట్లని ఇప్పుడు పొయ్యి మీద కళాయి పెట్టుకొని కళాయిలో నూనె పోసుకోండి. నూనె మరిగాక ఇలాగ చిన్నగా గారెలా చేసుకొని ఆ నూనెలో వేసుకోండి. ఇలా అన్నీ వేసేసుకోండి ఆ నూనెలో. ఇంకోండి చూడండి ఎలా వచ్చాయి, చక్కగా వచ్చాయి కదా మన గారెలాగానే. ఇప్పుడు వీటిని కొంచెం తాలింపు వేసుకుందాం. పెరుగావడకి కొంచెం నూనె పోసుకొని అందులో కొంచెం కత్త జీలకర్ర వేసుకోండి, అలాగే కొంచెం తాలింపులు వేసుకోండి, అలాగే కొంచెం ఎండుమిరపకాయలు వేసుకోండి, ఒక 2 ఎండుమిరపకాయలు వేసుకోండి, అలాగే కొంచెం కరివేపాకు వేసుకోండి. అంతా వేగిపోయినాక ఇప్పుడు దీన్ని తీసి మనం పక్కన పెట్టుకున్న పెరుగులో వేసేసుకుందాం. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోండి అందులో. అయిపోయింది అన్నమాట ఇక ఇది. ఇప్పుడు ఉప్పు కలుపుకొని పెట్టుకున్నాం కదా పెరుగు, ఆ పెరుగులో ఇదిగో ఈ తాలింపు అంతా వేసేస్తున్నాను అనమాట. చూడండి కలుపుకున్నాం, ఎలా కలుపుకున్నాం చూడండి. ఇప్పుడు అయిపోయింది కదా కలుపుకోవడం. ఇప్పుడు గారెలు అందులో వేసేద్దాం. ఈ గారెలు ఒక పావు గంట ఆగేసినాక తినండి, చాలా బాగుంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే, నేను చేసిన వంట మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి.